Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ ఫర్ ఎవర్. ఇవాళ వీడియోలో నేను న్యాచురల్గా ఇంట్లోనే దొరికే వాటితో హెయిర్ మాస్క్ తయారు చేసుకుంటున్నాను. ఈ టిప్ని అయితే కొన్ని వీక్స్ చేసి కొన్ని వీక్స్ మానేస్తే రిజల్ట్ అనేది అయితే ఉండదు. ఎవరికైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఉంటారో ఈ టిప్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాంటి వాళ్ళు రిజల్ట్ అనేది పక్కా ఉంటుంది. మరి ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే మా ఇంట్లో మందార చెట్లు అయితే బోల్డ్ ఉన్నాయి. ఇంకా ఎందుకు ట్రై చేయకూడదు, ఇంట్లోనే ఉన్న వాటితో న్యాచురల్గా టిప్స్ అనేవి ఎందుకు చేసుకోకూడదు అని నేనైతే మందార ఆకులు కొన్ని, పువ్వులు అయితే కొన్ని తీసుకున్నాను. ఇంకా ఇంట్లోనే ఉన్న కరివేపాకు చెట్టుకి ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే తీసుకున్నాను. ఆకులన్నీ ఫ్రెష్గా ఉన్నాయి, ఎందుకంటే నైట్ బాగా వర్షం వచ్చింది, అందువల్ల చాలా గ్రీనీగా ఉంది గార్డెన్ అంతాను. సో ఇంకా కరివేపాకు కోసుకున్న తర్వాత అయితే ఇంటి బయట ఒక వేప చెట్టు అనేది అయితే ఉంది. అక్కడ వేపాకు అయితే కొంచెం కోసుకున్నాను, ఒక 2 రెమ్మలు. కోసుకుంటూ ఉంటే అవి కింద పడిపోతూ ఉన్నాయి ఆకులు, అందుకని మళ్ళీ కోసుకుంటా ఉన్నాను నేనైతే వీడియోలో, ఎందుకంటే హైట్ ప్రాబ్లం. సో ఇంకా ఇంట్లో కలబంద చెట్టు అయితే చిన్నది ఉంది, అందుకనేసి ఇంటి వెనక ఉన్న అక్కనైతే అడిగాను, వాళ్ళ ఇంట్లో ఒక కలబంద అయితే తీసుకున్నాను. కలబంద కూడా మంచిగా హెయిర్కి బాగుంటుంది, సెట్ అవుతుంది, ఒక మాయిశ్చరైజర్ లాగా. ఇంకా మార్నింగ్ నానబెట్టుకున్న మెంతులను అయితే తీసుకున్నాను. మందార పూలు కోసుకున్నప్పుడు తొడిమలు ఉంటాయి కదా, అవైతే తీసేసి అయితే మిక్సీలో అయితే వేసుకోండి. నేనైతే 5 ఫ్లవర్స్ తీసుకున్నాను అండ్ ఆకులు కొన్ని అన్నీ వేసి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. అది ముందుగానే చెప్తున్నాను, అది ఏంటంటే హెయిర్ లెంత్ని బట్టి అయితే మనం క్వాంటిటీ అనేది తీసుకోవాలి. మన హెయిర్ ఎంత లాంగ్ అయితే ఉంటుందో అది దానికి మొత్తానికి సరిపడేలా మనం ఆకులు అనేవి అన్నీ తీసుకోవాలి. నేను వీడియోలో షూట్ చేయడం మర్చిపోయాను, కోకోనట్ ఆయిల్ కూడా 4-5 డ్రాప్స్ అయితే కోకోనట్ ఆయిల్ అనేది నేను యాడ్ చేశాను. తర్వాత మెంతులు యాడ్ చేసిన తర్వాత నేను కరివేపాకు కోసుకున్నాను కదా, కరివేపాకు 2 రెమ్మలు కోసుకున్నాను, వాటిలో ఒక రెమ్మ కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు వేసిన తర్వాత ఇంకా మిగిలిన కలబంద చాలా పెద్దది చూపించాను కదా వీడియోలో, దాంట్లో నేను కోసుకుంది మాత్రం హాఫ్ మాత్రమే. కలబంద వల్ల చాలా జల్లీగా నిజంగానే హెయిర్కి ఒక హెయిర్ మాస్క్ వేసుకున్న ఫీల్ని అయితే తీసుకొస్తాయి. చూసారా కాకులు ఎలా అరుస్తున్నాయో, నాకు అర్థం కాదు, మాట్లాడుతుంటే కావాలని అరుస్తాయో లేక అవి అరవడమే అట్లా అరుస్తాయో నాకైతే అర్థం కాదు. సో ఈ టిప్ని అయితే నేను ఈరోజు ట్రై చేశాను, ఒక వ్లాగ్లా అనుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ హెయిర్ మాస్క్ అనేది న్యాచురల్గా తయారు చేసుకున్నప్పుడు ఇంకా షాంపూ అనేది న్యాచురల్గా లేకపోతే బాగుంటుందా చెప్పండి. సో అందుకే నేను కుంకుడుగాయలు అనేవి బాగా దంచేసి నానబెట్టుకున్నాను. అలాగే వాటిల్లో కొన్ని మందార ఆకులు అయితే బాగా అయితే మిక్స్ చేస్తున్నాను, చేతితో బాగా కలుపుతున్నాను. మొత్తం బాగా కలిపిన తర్వాత చూడండి షాంపూ అనేది ఎలా ప్రిపేర్ అవుతుందో. ఫోమ్ చూడండి, అసలు ఫోమ్ లెవెల్ అయితే వేరే లెవెల్ అసలు. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ టిప్ని ఖచ్చితంగా మర్చిపోకుండా అయితే ట్రై చేయండి. వీక్లీ వన్స్ అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.